Guys, welcome to YCC Youth Cricket Chat. నేను మీ సాయి అండ్ మ్యాచ్ నెంబర్ 48 ఈజ్ LSG వర్సెస్ ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరూ ఎంత క్లోజో మనకు తెలుసు. అండ్ నాకు ఇంకా ముంబై అంటే ఫస్ట్ వచ్చి పేరు రోహిత్ శర్మ, తర్వాతే హార్దిక్ పాండ్యా వస్తుంది. అండ్ దే ఆర్ ఇన్ 6th పొజిషన్. లక్నో 9 మ్యాచ్లు ఆడారు, వాళ్ళు 5 నెగ్గారు. దేవర్ ఇన్ 6th పొజిషన్, 4 మ్యాచ్లు ఓడిపోయారు. దే లాస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద, KKR, రాజస్థాన్ రాయల్స్ అండ్ మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్లు ఓడిపోయారు వీళ్ళు. సో రీజనబుల్లీ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. పర్లేదు, ఇంకా ఛాన్స్ ఉంది వీళ్ళకి, అందులో డౌటే లేదు. అండ్ ముంబై ఇస్ ఆల్మోస్ట్ డౌన్ అండ్ అవుట్. వాళ్ళకి ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి, 5 నెగ్గాలి, ఖచ్చితంగా 5 నెగ్గాలి. ఇట్స్ టఫ్, డెఫినెట్గా ఇట్ ఈస్ రియల్లీ టఫ్. వాళ్ళు 9 మ్యాచ్లు ఆడి 3 నెగ్గారు. ఢిల్లీ మీద, RCB మీద నెగ్గారు అండ్ పంజాబ్ మీద నెగ్గారు, అంతే. మిగతా రిమైనింగ్ ఆల్ మ్యాచెస్ దే లాస్ట్. అండ్ 2 టీంలు కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయే ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. LSG ఆన్ రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ మీద ఓడిపోయారు ముంబై ఇండియన్స్. ఇట్స్ ఎ నేరో విన్ వాళ్ళకి, నేరో విన్ ఫర్ ఢిల్లీ. 10 రన్స్తో నెగ్గారు వాళ్ళు. సో 2 టీమ్స్లో కంపేర్ చేస్తే LSG ఈస్ డెఫినెట్లీ బెటర్ పొజిషన్, ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. అండ్ హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 4 మ్యాచెస్ జరిగినాయి ముంబై అండ్ లక్నో. ముంబై ఒకే ఒక మ్యాచ్ నెగ్గింది అండ్ లక్నో 3 మ్యాచెస్ నెగ్గింది. ఐ థింక్ లక్నోకి ఒక్కదానికి అనుకుంటా ముంబైకి హెడ్ టు హెడ్లో ముంబై కన్నా బెటర్ రికార్డ్ ఉన్నది. మిగతా అన్ని టీమ్స్, చెన్నై ముంబైకే బెటర్ రికార్డ్ ఉంటుంది, RCB ముంబైకే బెటర్ రికార్డ్ ఉంటుంది. సో ఇక్కడ లక్నో హ్యాస్ బెటర్ రికార్డ్. అండ్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఎప్పుడు కూడా 200 అనే స్కోరే రాలేదు అసలు. హైయెస్ట్ స్కోర్ ఫర్ ముంబై ఇండియన్స్ ఈజ్ 182 ఆన్ లక్నో, లోయెస్ట్ స్కోర్ ఈజ్ 132. అండ్ హైయెస్ట్ స్కోర్ ఫర్ లక్నో ఆన్ ముంబై ఈజ్ 199 అండ్ లోయెస్ట్ స్కోర్ ఈజ్ 101. అండ్ ఈ సీజన్ ఇదే ఫస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరికి, ఇప్పుడు దాకా మ్యాచ్ జరగలేదు. అండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరికి జరిగిన 2 మ్యాచ్లు జరిగినాయి వీళ్ళకి హెడ్ టు హెడ్. ఒక మ్యాచ్ లక్నో నెగ్గింది అండ్ ఒక మ్యాచ్ ముంబై నెగ్గింది. ఫస్ట్ మ్యాచ్ లక్నో నెగ్గింది. లక్నో బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ 177. ఈ మ్యాచ్ మార్కస్ స్టోయినిస్ వాళ్ళ హల్క్ కొట్టాడు 89 ఇన్ జస్ట్ 47 balls. కృణాల్ పాండ్యా 49 కొట్టాడు. అప్పుడు కృణాల్ పాండ్యా కెప్టెన్ వీళ్ళకి. అండ్ ది స్కోర్డ్ 177 అండ్ ముంబై ఫెయిల్డ్ టు చేజ్ ఇట్. ముంబై బౌలర్స్లో జేసన్ బెరెండాఫ్ ఒక్కడే హీ బౌల్డ్ వెల్, 30 for 2 అండ్ మిగతా వాళ్ళందరూ రన్స్ ఇచ్చారు. అండ్ ముంబై 172 దగ్గర దాకా వచ్చారు, 5 runs తేడాతో ఓడిపోయారు. ఇషాన్ కిషన్ 59, రోహిత్ శర్మ 37. టిమ్ డేవిడ్ చివరిలో కొంచెం ట్రై చేసిన అప్పటికే ఇట్స్ టూ లేట్. 19 balls 32, టిమ్ డేవిడ్ నాట్ అవుట్. అండ్ LSG బౌలర్స్లో యష్ ఠాకూర్ 40 for 2 అండ్ రవి బిష్నాయ్ బౌల్డ్ వెల్, 26 for 2. ఇది ఫస్ట్ మ్యాచ్. అండ్ సెకండ్ మ్యాచ్ ముంబై నెగ్గింది. సెకండ్ మ్యాచ్ ముంబై బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ 182 స్కోర్ చేశారు. ఆల్మోస్ట్ కెమెరాన్ గ్రీన్ 40, సూర్య ఒక 33, మిగతా తిలక్ వర్మ, నెహల్ వదేరా వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ LSG బౌలర్స్లో నవీన్ ఉల్హాక్ బౌల్డ్ వెల్, 4 overs 38 for 4. యష్ ఠాకూర్ అగైన్ 34 for 3. వెరీ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ దీస్ టూ. అండ్ LSG ఫెయిల్ అయ్యారు చేస్ చేయడంలో. ఆల్మోస్ట్ చాలా పెద్ద మార్జిన్తో నెగ్గారు ముంబై ఇండియన్స్. వాళ్ళు 101కే దే ఆర్ ఆల్ అవుట్. ఈ మ్యాచ్ కూడా మార్కస్ స్టోయినిస్ ఒక్కడే 40 runs కొట్టాడు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. అండ్ ఆకాష్ మధ్వాల్ బౌల్డ్ వెల్, 5 for 5. ఐ థింక్ ఇది ప్లే ఆఫ్ మ్యాచ్. ఇది ప్లే ఆఫ్స్లో ఫస్ట్ ఎలిమినేటర్ నెంబర్ 3 నెంబర్ 4కి జరిగిన మ్యాచ్ ఇది. ఆ మ్యాచ్ ఆకాష్ మధ్వాల్ 5 for 5, 5 runs ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అండ్ మిగతా క్రిస్ జార్డన్ ఒక వికెట్ అండ్ చావ్లా ఒక వికెట్. సో గుడ్ విన్ ఫర్ దెమ్. అండ్ ప్లేయింగ్ 12 చూస్తే ఐ థింక్ బోత్ టీమ్స్ వోంట్ చేంజ్ ఎనీ దే ప్లేయింగ్ 12. అండ్ LSG మరి మయాంక్ యాదవ్ ఫిట్గా ఉన్నాడో చూడాలి. ఇఫ్ మయాంక్ యాదవ్ ఈజ్ ఫిట్, he'll walk into this squad. నేను చెప్పాను మ్యాట్ హెన్రీ మ్యాచ్ చేసి వాళ్ళు
అండ్ వాళ్ళు ఇంకో ఫారెన్ బ్యాట్స్మెన్ పెట్టుకోవచ్చు, కైల్ మైర్స్ కానీ ఎవరినైనా వాళ్ళు స్లాట్ చేసుకోవచ్చు. బికాస్ మోషన్ ఖాన్ ఈస్ బౌలింగ్ వెల్, యష్ ఠాకూర్ ఈస్ బౌలింగ్ వెల్. సో మయాంక్ యాదవ్ ఎలాగా ఈ విల్ బౌల్ వెల్. సో వీళ్ళు కంప్లీట్ ఇండియన్ అటాక్తో వెళ్ళే ఛాన్స్ ఉంది వీళ్ళకి. మరి ఏం చేస్తారో చూడాలి. క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టాయినిస్, దీపక్ హూడా, నిక్లస్ పురన్, ఆయుష్ బదూని, కృణాల్ పాండ్యా, మార్ట్ హెన్రీ ప్లేస్లో దే మైట్ బ్రింగ్ మయాంక్ యాదవ్. రవి బిష్నాయ్, మోషన్ ఖాన్, యష్ ఠాకూర్ అండ్ అమిత్ మిశ్రాని ఆడించారు వీళ్ళు లాస్ట్ మ్యాచ్. అండ్ క్వింటన్ డికాక్ వీళ్ళకి కొంచెం ఇష్యూ ఉంది. క్వింటన్ డికాక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పర్ఫార్మింగ్ అప్ టు హిస్ స్టాండర్డ్స్. సో కైల్ మైర్స్ ఈజ్ డెఫినెట్లీ బిగ్ హిట్టర్. మరి కైల్ మైర్స్ని ఏమైనా తీసుకొస్తారా లేదో చూడాలి ఈ మ్యాచ్కి. సో ఎల్ఎస్జి డెఫినెట్లీ నీడ్ ఏ విన్. ఈ మ్యాచ్ ఎల్ఎస్జి ఓడిపోతే ఇట్స్ రియలీ బిగ్ లాస్ ఫర్ ఎల్ఎస్జి. అండ్ ఈ రెండు టీమ్స్లో ఇది ఎల్ఎస్జికే చాలా క్రూషియల్ మ్యాచ్. ఎందుకంటే అసలు మిడ్ టేబుల్ క్లాష్ చాలా టైట్గా ఉంది. నెంబర్ 3 దగ్గర నుంచి మిగతా ఆల్మోస్ట్ నెంబర్ 6 దాకా ఒకే పాయింట్స్లో ఉన్నారు. 10 పాయింట్స్, 10 దగ్గర ఉన్నారు. షుడ్ సి. అండ్ ముంబై దే వోంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు చేంజ్ ద ప్లేయింగ్ 12. దిస్ ఈస్ దర్ బెస్ట్. లాస్ట్ మ్యాచ్ లూక్ వుడ్ని తీసుకొచ్చారు. మరి ఇఫ్ జెరల్ గార్జియా ఇస్ ఫిట్ హీల్ స్ట్రైట్ అవే వాక్ ఇన్ టు ద టీమ్. అండ్ నబీ ప్లేస్లో దే మైట్ ప్లే డెవాల్ బ్రెవిస్. ఒక ప్యూర్ బ్యాటర్ కింద డెవాల్ బ్రెవిస్ ఆడిస్తారు. రొమారియో షెపర్డ్ని ఎందుకు వీళ్ళు పక్కన పెడుతున్నారు? మరి ఏదైనా ఇంజురీ ఉందో ఏంటో నాకైతే అర్థం కాలేదు. రొమారియో షెపర్డ్ని వీళ్ళు బెంచ్ మీద కూర్చోబెడుతున్నారు. అండ్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నేహల్ వధేరా, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, నబీ, చావ్లా, లూక్ వుడ్, బుమ్రా, నవాన్ తుషారా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యాని వాడుతున్నారు. ముంబై స్టిల్ దే స్ట్రగుల్ కంటిన్యూయింగ్. ఈసారి డెఫినెట్గా టీం బెటర్గా ఉంది. వాళ్ళు హార్దిక్ పాండ్యాని తెచ్చుకున్నారు, బుమ్రా ఫిట్గా ఉన్నాడు. అండ్ దే గాట్ కర్జియా, ఇలా మంచి బౌలర్స్ని తెచ్చుకున్నారు. డెఫినెట్గా ఇయర్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకున్నాం, కానీ లాస్ట్ ఇయర్ కన్నా చాలా ఘోరంగా ఉంది. లాస్ట్ ఇయర్ వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు, 4th ప్లేస్లో ఉన్నారు. బట్ ఈ ఇయర్ ఐ థింక్ ప్లే ఆఫ్స్ ఈజ్ రియల్లీ టఫ్ ఫర్ దెమ్. ముంబై ప్లే ఆఫ్ ఛాన్సెస్ లేనట్టే ఆల్మోస్ట్. వీళ్ళకి ఎక్కడ ఇష్యూ అవుతుంది అంటే బిగ్ స్కోరింగ్. వాళ్ళు ప్రతి టీం కూడా చాలా భారీ స్కోర్లు చేస్తున్నారు అండ్ దే ఆర్ ఫెయిలింగ్ టు మ్యాచ్ దట్. వీళ్ళకి చాలా పెద్ద హిట్టర్స్ ఉన్నారు, రోహిత్, ఇషాన్. వాళ్ళిద్దరూ ఒక ట్రెడిషనల్ ప్లేయర్స్, వాళ్ళని పక్కన పెట్టండి. టిమ్ డేవిడ్ ఉన్నాడు చివరిలో. అండ్ హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ బాగానే ఆడాడు, బట్ ఈ షుడ్ విన్ ద గేమ్స్. తను అలా ఒక 30-40 కొడితే సరిపోదు. తనని అంత పెద్ద ట్రేడ్ చేసి తీసుకొచ్చినందుకు తను చివరిదాకా ఉండి మ్యాచ్లు నెగ్గించాలి. అంతేగాని మధ్యలో 30 రన్లు 40 రన్లు కొట్టి వెళ్ళిపోతే సరిపోదు. మొన్న లాస్ట్ మ్యాచ్ 10 రన్లతో ఓడిపోయారు వాళ్ళు. హార్దిక్ పాండ్యా కానీ ఒకవేళ టిమ్ డేవిడ్ కానీ నిలబడి ఉండుంటే వాళ్ళు మ్యాచ్ నెగ్గేవాళ్ళేమో. అండ్ లూక్ వుడ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. చాలా ఎక్స్పెన్సివ్ అయ్యాడు లూక్ వుడ్. మరి వాళ్ళు జెరాల్డ్ గార్జియాని తీసుకొస్తారో మరి ఏం చేస్తారో మరి చూడాలి. అండ్ ఆకాష్ మధ్వాల్ని వాళ్ళు పక్కన పెట్టారు. ఆకాష్ మధ్వాల్ ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. బుమ్రా ఒక్కడే ముంబైకి స్టిల్ ఆ హోప్ ఇచ్చేది. మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ కంప్లీట్లీ ఫెయిలింగ్. అండ్ when it comes to stats in these two teams, for LSG it is KL Rahul who is leading the chart in runs. 9 మ్యాచ్ల్లో 378 రన్స్. చాలా బాగా ఆడుతున్నాడు ఈ సీజన్ కేఎల్ రాహుల్. స్ట్రైక్ రేట్ ఆల్సో గుడ్, 145 ఉంది కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్. అండ్ నెక్స్ట్ ప్లేస్లో ఇట్ ఈస్ పురన్, 9 మ్యాచెస్ 291 రన్స్. డికాక్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు, 9 మ్యాచెస్ 236 రన్స్ విత్ అన్ యావరేజ్ ఆఫ్ 26. ఒక ఓపెనర్కి ఎలాంటి యావరేజ్ ఉండకూడదు, అటు డికాక్ లాంటి ఒక ఇంటర్నేషనల్ బ్యాటర్కి. అండ్ బౌలర్స్ ఇట్ ఈస్ యష్ ఠాకూర్, 8 మ్యాచెస్ 10 వికెట్స్. మోషన్ ఖాన్ ఈజ్ ఆల్సో బౌలింగ్ వెల్, 6 మ్యాచెస్ 10 వికెట్స్. వీళ్ళు ఇండియన్ బౌలింగ్ బాగుంది. యష్ ఠాకూర్, మోషన్ ఖాన్, మయాంక్ యాదవ్, కృణాల్ పాండ్యా, రవి బిష్నాయ్, కంప్లీట్ ఇండియన్ అటాక్తో వెళ్ళొచ్చు వీళ్ళు ధైర్యంగా. ఎందుకంటే అలాగా మీకు మార్కస్ స్టోయినిస్ ఉంటాడు 1-2 ఓవర్లు ఇవ్వడానికి. అండ్ ముంబై ఇండియన్స్ జస్ప్రీత్ బుమ్రా, 9 మ్యాచెస్ 14 వికెట్స్. ఇక పర్పుల్ క్యాప్ హోల్డర్, 6th ఎకానమీ. అండ్ జస్ప్రీత్ బుమ్రా తర్వాత కర్జియా, 8 మ్యాచెస్ 12 వికెట్స్, బట్ హీ స్టిల్ అన్అవైలబుల్ ఫర్ ముంబై.
వీళ్ళిద్దరే కంప్లీట్ బౌలింగ్ భారాన్ని అంతా మోస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా నోబడీ ఈస్ కాంట్రిబ్యూటింగ్. అండ్ బ్యాటింగ్లో ఇట్ ఈస్ తిలక్ వర్మ. 9 మ్యాచెస్ 336 రన్స్, 350s ఉన్నాయి తిలక్ వర్మ ప్రతిసారి కూడా ముంబైకి ఆ మిడిల్ ఆర్డర్లో కొంత స్టెబిలిటీ ఇస్తున్నాడు. అండ్ రోహిత్ శర్మ 311 రన్స్ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 160. మిగతా ఇషాన్ కిషన్ కానీ హార్దిక్ పాండ్యా కానీ ఇంకా వీళ్ళెవరో కూడా ఒక స్టెబిలిటీ అనేది ఇవ్వట్లేదు. సూర్య ఈజ్ ఆల్సో ఫెయిలింగ్. 6 మ్యాచ్లో 166 విత్ అన్ యావరేజ్ ఆఫ్ బిలో 30. నో, ఇది సూర్య కాదు. సూర్య షుడ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి సూర్యకుండ యాదవ్. అండ్ మోస్ట్లీ విన్నింగ్ ఛాన్సెస్ ఐ సమ్హౌ ఫీల్ లక్నో హ్యాస్ మోర్ విన్నింగ్ ఛాన్సెస్ కంపేర్ టు ముంబై. ముంబైని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు ఏ టైంలోనైనా వాళ్ళకి క్యాపబిలిటీ ఉంది. దే ఆర్ ఆల్ ది బెస్ట్ ప్లేయర్స్. సో ముంబైని కంప్లీట్గా రూల్ అవుట్ చేయడానికి లేదు. సో అది చూడాలి హౌ కేఎల్ రాహుల్ అండ్ డికాక్ ఫేసెస్ జస్ప్రీత్ బుమ్రా. అదొక్కటే కీ కాంటెస్ట్. ఇఫ్ మయాంక్ యాదవ్ వచ్చాడంటే మయాంక్ యాదవ్ వర్సెస్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అండ్ దేర్ మిడిల్ ఆర్డర్. అండ్ కంపారిటివ్లీ స్పిన్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా లక్నోకే బాగుంది కంపేర్ టు ముంబై స్పిన్ డిపార్ట్మెంట్ ఈ స్ట్రగ్లింగ్. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు స్పిన్ మీద అంత ఫోకస్ చేయలేదు. సో చూడాలి హౌ ఇట్ ప్యాన్స్ అవుట్. ఐ థింక్ ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? Okay, that's it. Thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.